హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనిప్పుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ కొండవీటి వారి విరచిత అంశంగా ఇండియన్ డిజిటల్ సావర్నిటీ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఇండియన్ డిజిటల్ సావర్నిటీ, శ్యాంప్రసాద్ ముఖర్జీ కొండవీటి విరచితం. ఇక వినండి. డిజిటల్ సార్వభౌమత్వం ఎంత దూరం? ప్రపంచమంతా డిజిటల్ మయమైపోయిన వేళ ఈ రంగంలో మన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉందని ఇటీవల ప్రధాని వ్యాఖ్యానించారు. మనకంటూ సొంత సామాజిక మాధ్యమాలను తయారు చేయడానికి మీరు సిద్ధమేనా అంటూ ప్రధాని యువతకు సవాలు విసిరారు. ఆపరేటింగ్ సిస్టమ్స్ నుంచి సైబర్ భద్రత వరకు, డీప్ టెక్ నుంచి కృత్రిమ మేధ వరకు అప్లికేషన్లన్నీ సొంతంగా రూపొందించినవే కావాలన్న ప్రధాని ఆకాంక్ష ఈ రంగంలో ఆవిష్కరణల ఆవశ్యకతను చాటి చెబుతుంది. మరి విషయానికి వస్తే ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, లింక్డ్ఇన్ ఇలాంటి సామాజిక మాధ్యమాలు నేడు జనజీవితాల్లో భాగమైపోయాయి. వాట్సప్ వ్యక్తిగత, వృత్తిగత సమాచారాన్ని పంచుకోవడానికే కాదు, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, బ్యాంకింగ్, షాపింగ్ ఇటువంటి వాటికి వేదికగా మారిపోయింది. భారతీయులు సామాజిక మాధ్యమ వినియోగంలో ఫేస్బుక్ 51%, ఇన్స్టాగ్రామ్ 39%, యూట్యూబ్ 5.47% వాటాను పంచుకున్నాయి. వీటితో పాటు గూగుల్ సెర్చ్ ఇంజిన్, మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇటువంటివన్నీ విదేశీ ఉత్పత్తులే. మనకంటూ సొంత వేదికలు లేకపోతే దేశంలో ఆయా కంపెనీల గుత్తాధిపత్యానికి మనమే దారి ఇచ్చినట్లవుతుంది. మరి నయారా ఆ ఉదంతమే మనకు మేలుకొలుపు. భారత్లో చమురు శుద్ధి కర్మాగారాలు, పెట్రోల్ బంకుల్లో కీలకమైన నయారా ఎనర్జీకి మైక్రోసాఫ్ట్ తన సేవలను 2 నెలల కిందట హఠాత్తుగా నిలిపివేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలుపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలను నయారా ఉల్లంఘించింది అన్నది మైక్రోసాఫ్ట్ ఆరోపణ. సేవల కోసం నయారా మైక్రోసాఫ్ట్కి సొమ్ము చెల్లిస్తున్నా ఇదేమిటని అడగలేని పరిస్థితి. దేశంలో చాలా రాష్ట్రాలు వాట్సప్ ఆధారిత పౌర సేవలకు తెరతీశాయి. బ్యాంకింగ్ రంగంలోనూ దీని వాడకం పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు వినియోగదారులను చేరుకోవడానికి వాట్సప్, ఫేస్బుక్ ఇలాంటి వేదికలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాట్సప్, ఫేస్బుక్ ఇటువంటివి తమ ప్రభుత్వాల ఒత్తిడికి తలొగ్గు వ్యాపార అవసరాల కోసమో ఇండియాలో సేవలపై నియంత్రణ విధించవచ్చు. అదే జరిగితే వాటి మీద విపరీతంగా ఆధారపడిన మన సామాజిక మాధ్యమ ఎకోసిస్టమ్ పరిస్థితి ఏమిటి? దాదాపు 145 కోట్ల జనాభా ఉన్న భారతీయ మార్కెట్ను ఏ కంపెనీ అంత సులువుగా వదులుకోదు. కానీ మన పౌరుల సమాచారాన్ని విదేశీ సంస్థల చేతిలో పెట్టి అవి చెప్పినట్లు ఆడే పరిస్థితి తెచ్చుకోవటం, ప్రకటనలు, వినియోగ రుసుముల పేరిట వేల కోట్ల రూపాయలను వాటికి ధారపోయటం అవసరమా అనేదే ప్రధాన ప్రశ్న. నిరుడు ఫేస్బుక్ ఇండియా తన కార్యకలాపాల ద్వారా 3034 కోట్లు, ప్రకటనల రూపంలో మరో 22,730 కోట్లు సంపాదించింది. ఇందులో పన్నుల రూపంలో మనకు చెల్లించేది కొంతే. వాట్సప్కు ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది వినియోగదారులు ఉంటే అందులో 50 కోట్ల మంది భారతీయులే. అది వ్యాపారం. దాని ద్వారా నిరుడు
14,988 కోట్లు ఆర్జించింది. మైక్రోసాఫ్ట్ ఇండియా 22,892 కోట్లు సంపాదించింది. దేశీయంగా ఇలాంటి అప్లికేషన్లను తయారు చేసుకుని వినియోగిస్తే పన్నుల ఆదాయంతో పాటు లాభాలు మనకే మిగులుతాయి. యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. భారతీయుల సమాచారం విదేశీ సంస్థల చేతిలో పెట్టాల్సిన అగత్యము తప్పుతుంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సందేశ్ ఆ పేరిట 2021లోనే వాట్సప్కు ప్రత్యామ్నాయంగా యాప్ తెచ్చింది. ప్రధానంగా ప్రభుత్వ అధికారులు సమాచారాన్ని పంచుకునేందుకు దీన్ని ఉద్దేశించిన ఆ తరువాత ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతవరకు దీనిలో నమోదైంది కేవలం 46 లక్షల మందే. షేర్ చాట్, చింగారి, కూవు అలాంటి దేశీయ యాపుల్ది ఇదే పరిస్థితి. ఇక మనకి యూపీఐ విజయమే స్ఫూర్తిదాయకం. చైనాలో వాట్సాప్పై నిషేధం ఉంది. అక్కడ వీచాట్ను మెసేజింగ్, సోషల్ మీడియా, పేమెంట్ యాప్గా దాన్ని వాడుతున్నారు. ఎక్స్కు బదులు వెయిబో, యూట్యూబ్ లాంటి దానికి బదులు యోకు, గూగుల్కు బదులుగా బైడు వంటి డిజిటల్ వేదికలను డ్రాగన్ సృష్టించుకుంది. రష్యా కూడా వాట్సప్కు ప్రత్యామ్నాయంగా మ్యాక్స్ను తీసుకొచ్చింది. దక్షిణ కొరియాలో స్థానిక కంపెనీ తయారు చేసిన కకావోటాక్ మెసేజింగ్ యాప్ను అక్కడ 90% మంది వాడుతున్నారు. జపాన్లో యాప్ లైన్ను 75% మంది వాడుతున్నారు. భారతదేశంలోనూ సొంతంగా డిజిటల్ వేదికల తయారీకి తగిన వనరులు, నిపుణులు ఉన్నా డిజిటల్ ఇండియా స్ఫూర్తితో దాన్ని సాకారం చేసుకోవడమే కీలకం. డిజిటల్ చెల్లింపుల్లో మన యూపీఐ విజయం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రియల్ టైం యూపీఐ లావాదేవీల్లో సగం ఇండియాలోనే జరుగుతున్నాయి. ఈ విజయమే ఉత్ప్రేరకంగా మనం సొంత డిజిటల్ వేదికల విషయంలో ఎందుకు ముందుకు వెళ్ళలేము అని ప్రధాని యువతను ప్రశ్నించారు. మనకు కావలసినవి మనమే తయారు చేసుకుందాం, మన సంపదను విదేశాలకు తరలిపోకుండా చూసుకుందాం అని పిలుపిచ్చారు. కృత్రిమ మేధతో అద్భుతాలు సృష్టించడానికి ఉవ్విళ్ళూరుతున్న భారతీయ యువ ఇంజనీర్లు ముందుగా సొంత డిజిటల్ వేదికలను రూపొందించడంపై దృష్టి పెడితేనే అది సాధ్యం అంటున్నారు శ్యాంప్రసాద్ ముఖర్జీ కొండవీటి. ఈ అంశం ఇండియన్ డిజిటల్ సావర్నిటీ పరంగా అందరం ఆలోచిస్తే బాగుంటుందని ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.